మరి మీకు క్వశ్చన్ రావచ్చు, మరి చాలా కామన్ కదా వారికోస్ వెయిన్స్, మరి నా కాళ్ళలో ఉన్న వారికోస్ వెయిన్స్ పెరుగుతున్నాయి అని నాకు ఎలా తెలుస్తుంది? హౌ డు ఐ నో దట్ మై లెగ్ ఇస్ వర్సన్? దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన 4-5 ఐటమ్స్. ఒకటి ఏంటంటే లెగ్ పెయిన్. లెగ్ లో పెయిన్ ఇస్ నాట్ నార్మల్ అండి. చాలా మంది ఏంటంటే ఏజ్ బట్టి పెయిన్ వస్తుంది, షుగర్ బట్టి పెయిన్ వస్తుంది అనుకుంటారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెగ్ పెయిన్ పెరగటం, కాళ్ళు నొప్పులు పెరగడానికి డెఫినెట్ గా ఇవాల్యుయేట్ చేసుకోవాలి. అండ్ మీకు వారికోస్ వెయిన్స్ ఉండి కాళ్ళు నొప్పులు పెరుగుతుంటే ఆబ్వియస్లీ థింగ్స్ ఆర్ గెటింగ్ వర్స్. సెకండ్ పాయింట్, కాళ్ళ కలర్ మారటం. ఈ మోకాలు కింద భాగం ఏమన్నా కలర్ మారితే అది కూడా వారికోస్ వెయిన్స్ సివియారిటీ పెరుగుతున్నట్టు ఒక ఇండికేషన్. థర్డ్ పాయింట్, కాళ్ళు వచ్చిన దెబ్బ తగిలి మీకు అది మానకపోతే అది కూడా వారికోస్ వెయిన్స్ లక్షణమే. సో డిలేడ్ హీలింగ్ ఆఫ్ వూండ్స్ ఆర్ నాన్ హీలింగ్ ఆఫ్ వూండ్స్ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ వాస్కులర్ సింప్టమ్. ఐదో పాయింట్, కాళ్ళలో తరచూ ఇన్ఫెక్షన్స్ రావడం, ఫ్రీక్వెంట్ గా సెల్యులైటిస్ రావడం, ఇవన్నీ కూడాను వారికోస్ వెయిన్స్ లక్షణాలు అవ్వచ్చు, వేరే కారణాల వల్ల కూడా రావచ్చు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇలాంటివి ఏమన్నా ప్రోగ్రెసివ్ సైన్స్ మీరు చూసారంటే డెఫినెట్ గా మీరు అప్రోచ్ అవ్వాలి. నా మన లిటరేచర్ ఏం చెప్తాం? లిటరేచర్, మెడికల్ లిటరేచర్ చూసామంటే 54% ఆఫ్ ద పీపుల్ విల్ అడ్వాన్స్ టు ద నెక్స్ట్ స్టేజ్ విదిన్ 1 to 2 years ఆఫ్ డయాగ్నోసిస్. అంటే మనం మొత్తం థర్డ్ స్టేజ్లో ఉన్నారనుకోండి, వాళ్ళు 2 years లో 54% మంది 4th స్టేజ్కి వెళ్తారు. మెడికల్ లిటరేచర్ ప్రకారం మోర్ దెన్ హాఫ్ ఆఫ్ యూ విల్ ప్రోగ్రెస్ టు ద నెక్స్ట్ స్టేజ్. రెండోది, మీకు ఒకసారి వారికోస్ వెయిన్స్ డయాగ్నోస్ అయిన తర్వాత ఆటోమేటిక్ అవే ఆ వెయిన్స్ వెళ్ళిపోవడము, అవి డిసపియర్ అయిపోవడం అనేది ఇంపాసిబుల్. వారికోస్ వెయిన్స్ ఇస్ అ ప్రోగ్రెసివ్ వీకనింగ్ ఆఫ్ ద వెయిన్ వాల్స్. అంటే ఈ వెయిన్ వాల్స్ వీక్ అవడం అనేది అది ప్రోగ్రెసివ్గా అవుతుంటుంది. కాబట్టి డెఫినెట్గా మనము దాని మీద యాక్షన్ తీసుకోవడం ఇంపార్టెంట్.